బాగా సంతోషం. మా ఊళ్ళో ఒక అబ్బాయి ఉన్నాడు. వాళ్ళ అమ్మ నాన్న పొరపాటున మనసు మీద కూర్చొని మాట్లాడుకుంటే అదేం పిచ్చో అర్థం కదండి, కొట్టేస్తాడు కలని. అంటే వాళ్ళ అమ్మ నాన్న మనసు మీద కూర్చొని చక్కగా మాట్లాడుకొని నవ్వుకొని మాట్లాడుకుంటే ఆ పిల్లోడికి వాళ్ళ అమ్మ నాన్న కూర్చొని చక్కగా సంతోషం మాట్లాడటం ఓరవలేక అదేం చొప్పు అదేం దెయ్యమో కానీ తెలియదు, కానీ వెళ్ళిపోయి అమ్మను కొట్టేవాడు నాన్న కొట్టేసేవాడు. అంటే అర్థం ఏంటంటే ఇది కొంతమంది సంతోషంగా ఉంటే అది తట్టుకోలేరు కొంతమంది. అట్లాగే సైతాను కూడా మనం సంతోషంగా ఉన్నామంటే తట్టుకున్నాడా? మీకు ఎందుకు పరీక్ష పెట్టుకోండి. మీ భార్య పక్క కాసేపు కూర్చొని నవ్వుకుంటా ఉండండి, 2 నిమిషం. ఏందమ్మా భయపడ్డ పక్కలేదమ్మా. అంటే వాళ్ళిద్దరు నవ్వుకుంటా ఉండంటే ఈ అబ్బాయికి వచ్చేది కాదు. అంటే సైతాన్ యొక్క గుణముడినాయి అంటే ఇద్దరు నవ్వుకున్నా, ఇద్దరు సంతోషంగా ఉన్నా, ఇద్దరు సమాధానంగా ఉన్నా, ఇంత సంతోషంగా ఉన్నా, ఐక్యతగా ఉన్నా ఎవరు తట్టుకోలేరు? సైతానికి తట్టుకునే గుణము లేదు. దాని ఉద్దేశం ఏంటంటే అందరూ తన్నుకోవాలి, అందరూ కొట్టుకోవాలి, అందరూ చంపుకోవాలి, అందరూ తగాదు పెట్టుకోవాలి, విడిపోవాలి, పొడబెట్టుకోవాలి అని చెప్పి ఏం చేస్తున్నాయి అంటే సైతాను అనేక మందిని ప్రేరేపిస్తుంది. బోధేశ్వరాదుకు దేవునికే మహిమ కాక. గమనించాల్సి మనం చూస్తే దేవుని పిల్లరా, మరి అలాంటి స్వభావం సైతాన్ స్వభావం. కానీ దేవుడు మాత్రం అంట తలవాల్చుకొని నిద్రపోతున్నాడు. ఆ టైంలో ఏళ్ళలో గందరగోళం ఏర్పడింది. ఆ వర్షాన్ని చూసి, ఆ గాలిని చూసి, ఆ యొక్క అల్లం చూసి ఎంత భయపడిపోయారంటే వాళ్ళు అంటున్నారు, అయ్యా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటారు. ఏమంటారు చెప్పండి? మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటున్నాడు. అప్పుడు ప్రభువు లేచి వాళ్ళని ఏమనకుండా ముందు లేచి గాలిని సముద్రాన్ని అణిచివేసిన తర్వాత అల్ప విశ్వాసులారా అన్నాడు. ఎవరన్నా చెప్పారు? ఏమన్నా అంట? అదేంటి, వాళ్ళు విశ్వాసులే, కానీ ఆ సందర్భంలో వాళ్ళు ఏమైపోయారు? అల్ప విశ్వాసం. వాళ్ళకి అల్ప విశ్వాసం ఎందుకు వచ్చింది? గాలిని చూసి, సముద్రంలో ఉన్న అలను చూసి, ఆ వర్షాన్ని చూసి వాళ్ళకి ఏమొచ్చింది? అట్లాగే ఒక్కోసారి మన కష్టాలను బట్టి, బాధలను బట్టి, శ్రమను బట్టి మనకు కూడా ఏమొచ్చి చెప్పండి? అల్ప విశ్వాసం లేక అవిశ్వాసం వచ్చింది. బోధేశ్వరాదుకో. అందుకే ఈ రోజు మనలోకి ఏమి రాకూడదు. మన అమ్మ ఇంట్లోకి కప్పలు రానికుండా, పాములు రానికుండా, తేలు రానికుండా ఎలా కాపాడుకుంటామో మనలో కూడా ఏం రాకుండా కాపాడుకోవాలి? అపనమ్మకం రాకుండా. ఏం చెప్పండి? అవిశ్వాసము రాకుండా ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఏం చేయాలి చెప్పడమ్మా? ఇంట్లోకి వచ్చిన ప్రమాదం ఎంత ప్రమాదమో అవి మనలోకి వస్తే ఇంకా గొప్ప ప్రమాదం. అందుకే వాటిని బయటే పెట్టాలి, కానీ ఎక్కడ తెచ్చుకోవద్దు? లోపల తెచ్చుకోవద్దు. పొరపాటు లోపల తెచ్చుకున్నావంటే నీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్నంట ఏం చేస్తున్నావు? అది చెడగొట్టేస్తుంది. బోధేశ్వరాదుకు దేవునికి మనం కలుగాక. కనుక పిల్లరా, ఈరోజు మనం అందరం కూడా దేవుని దగ్గర ఏమని ప్రార్థన చేసుకోవాలంటే నమ్మకాన్ని కొరకు ప్రార్థన. ఏ ప్రార్థన చెప్పండి? నాలో అపనమ్మకం రాకుండా చేయి ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఏం చేయాలమ్మా? నాలో అపనమ్మకం రాకుండా చేయి ప్రభువా అని చెప్పి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. బోధేశ్వరాదుకో, బోధేశ్వరాదుకో. దేవునికి మహిమ కలుగును గాక. ఒక ఆయన అంటున్నాడు, అమ్మనండి, ఒక ఆయన అంటున్నాడు, అయ్యా నాకు నమ్మకం అయితే ఉంది కానీ అపనమ్మకం రాకుండా చెయ్యయ్యా అంటున్నాడు. ఏమన్నాయ్యా? నమ్మకం అయితే ఉంది కానీ ఏం రాకుండా చెయ్యి, నాకు అపనమ్మకం రాకుండా చెయ్యి. ఏ రాకుండా చేయాలమ్మా? నాకు నమ్మకం అయితే ఉంది కానీ ఏం రాకూడదు? అపనమ్మకం నాలోకి రాకుండా చెయ్యి. అంతగే ఆయన
ఎలాగో ప్రార్థన చేసుకున్నాడో నీవు కూడా ఎలా ప్రార్థన చేసుకోవాలి అంటే, అయ్యా నా చచ్చిపోయేంత వరకు నాలోకి ఏం రాకూడదు, అపనమ్మకము, అవిశ్వాసము, ఈ సందేహము అనేవి రాకుండా చేయి ప్రభువా అని చెప్పి మనం ఏం చేయాలి, ప్రార్థన చేసుకోవాలి. ఏం చేయాలమ్మా? ఇవి లేకపోతే చాలు నీ జీవితం బాగుండేది. ఏం లేకపోతే, ఇవి లేకపోతే చాలు నీ జీవితం బాగుండేది, నీ ఆరోగ్యం బాగుండేది, నీ విశ్వాసం బాగుండేది, నీ నమ్మకం బాగుండేది. అందుకే రోజు కూడా మనలోకి రాకుండా వాటిని వస్తే వాటిని మనం ఏం చేయాలంటే తీసేసుకో.